అయితే కవిత ఎన్ని విమర్శలు చేసినా చర్యలు తీసుకొని బీఆర్ఎస్ కాళేశ్వరంపై నోరు జారినందుకే ఆమెను సస్పెండ్ చేసింది అంటున్నారు. కవితని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని కోరారు. తండ్రి పెట్టిన పార్టీనే నాశనం చేసిన కవిత కాంగ్రెస్ లో చేరితే ఈ పార్టీని కూడా నాశనం చేస్తుంది అని ఆరోపించారు అనిరుద్ధ్. కాంగ్రెస్ పార్టీలో మేము ఆహ్వానించాము. ఏ పార్టీలో అయితే ఉంది, ఏ పార్టీలో అయితే వాళ్ళ నాయన ఎమ్మెల్సీగా కానీ ఒక ఎంపీగా కానీ టికెట్ ఇచ్చి, అంటే కేసీఆర్ లేకుంటే కవిత ఎవరో ఎవరికి తెలియదు. అట్లాంటిది వాళ్ళ నాయన పైన కానీ, అన్న పైన కానీ, వాళ్ళ బావ పైన కానీ ఈరోజు ఆస్తుల పంపకం కోసము కమిషన్ రాలేదని చెప్పి కొట్లాడిన ఆమెని మా పార్టీలకు తీసుకుంటే నేను ఏఐసిసి కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, అంటే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మన పార్టీలోకి వస్తే కూడా ఇక్కడ కూడా అందరికీ చిచ్చులు పెట్టి ఒకరికొకరు కొట్లాటలు పెట్టి పార్టీని నాశనం చేస్తాం. వాళ్ళ నాయన పెట్టిన పార్టీని నాశనం చేస్తుందంటే రేపు మన పార్టీని కూడా చేయగలుగుతారు వీళ్ళందరూ. కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.